ఇవాళ హోండా షైన్ మైలేజ్ టెస్ట్ చేస్తున్నా. ఇది 125cc బైక్. ఈ వైట్ కలర్ సోడా బాటిల్ లో ఉన్నది కరెక్ట్ గా ½ లీటర్ పెట్రోల్. ఇదేమో ఎక్స్ట్రా పెట్రోల్. తెలుసుగా లీటర్ పెట్రోల్ అంటే మనం తిరగలేక చచ్చిపోతాం. అందుకే ½ లీటర్ కి ఎంత ఇస్తుందో చూద్దాం. బండిలో ఉన్న పెట్రోల్ మొత్తం తీసేసిన, బట్ అడుగుబడి ఏదో ఒకటి ఉంటుంది కదా, డ్రై అయ్యేదానికి బండి నడిపి తర్వాత ½ లీటర్ పెట్రోల్ పోసి రీడింగ్ నోట్ చేసుకుని ½ లీటర్ కి ఎంత ఇస్తుందో చూద్దాం. ఒక 1 కిలోమీటర్ పోగానే బండి అయిపోయింది. సో మన దగ్గర ఉన్న ½ లీటర్ పెట్రోల్ పోస్తున్నా. సో ఇప్పుడు రీడింగ్ చూడండి, 53,983.8 ఉంది. సో ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఇస్తుందో చూద్దాం. హోండా షైన్ 2006 లో లాంచ్ అయింది ఇండియాలో. అప్పట్లో 125cc బండ్లల్లో ఆ ఇంజన్ స్మూత్నెస్ గానీ, ఆ పికప్ గానీ, ఆ డిస్క్ బ్రేక్లు ఇవ్వడం గానీ ఒక రెవల్యూషన్ అని చెప్పొచ్చు అప్పట్లో. మీకు కూడా ఈ బండితో ఏమైనా మెమోరీస్ ఉంటే షేర్ చేసుకోండి కామెంట్స్ లో. ఇది 2013 మోడల్ బండి. ½ లీటర్ కి 25 కిలోమీటర్స్ ఇస్తుంది అనుకుంటున్నాను. సో 25 కిలోమీటర్స్ కదా, లోకల్ తిరుగుతూ ఎప్పుడు అయిపోవాలి, అట్లా వాగేశ్వరి కాలేజ్ దాకా పోయిద్దామని బయలుదేరిన మధ్యలో మనోడు కనబడ్డాడు. ఎంట్రైజర్ బండిని మాడిఫై చేసేసి తన చట్టాన్ని మొత్తం వేసుకపోతుంటూ. అంతమంది పోయినాక ఆ బండి ఎంత మైలేజ్ ఇస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో వాగేశ్వరి తర్వాత యూటర్న్ చేసుకుని మళ్ళీ మనం అలుగునూరులోని మల్లికార్జున టిఫిన్ సెంటర్ కి వచ్చేసినాము. ఇక్కడ టిఫిన్ చేసి మళ్ళీ బయలుదేరి కాశ్మీర్ గడ్డ మార్కెట్ కి వచ్చినాం. మటన్ తీసుకుపోదాం, సండే కదా. మటన్ తీసుకుని కొంచెం ట్రాఫిక్ ని క్రాస్ చేసి ఇడ్లీ చేసి మళ్ళీ చింతకొండ సైడ్ పోతున్నాం, ఎందుకంటే ఎంత అయిపోతలేదు బండి. సో అట్లా ఇంట్లో పని మన పని అన్ని పనులు అయిపోయిన తర్వాత బండి అయిపోయింది. సో మనం మీటర్ రీడింగ్ నోట్ చేసుకుందాము. నోట్ చేసుకుని ఎక్స్ట్రా పెట్రోల్ పోసుకొని పోయేటప్పుడు మనం లెక్కలు మాట్లాడుకుందాం. ఓకే, సో రీడింగ్ వచ్చేసి 54,014.6. మనం స్టార్ట్ అయ్యేటప్పుడు రీడింగ్ 53,983.8 మైనస్ చేస్తే 30.8 కిలోమీటర్స్ ఇచ్చింది. అంటే లీటర్ కి ఆల్మోస్ట్ 61 కిలోమీటర్స్ ఇస్తుంది. అంటే ప్రతి కిలోమీటర్ కి ₹75 ఖర్చు అవుతుంది. నా ఈ ఎఫర్ట్స్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.